హలో గైస్, గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్ ఆక్షన్లో చేస్తున్నటువంటి మిస్టేక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుని ప్రయత్నించేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. తెలుగు టైటన్స్ బేసిక్గా ఆక్షన్లో ఎప్పుడు కూడా స్టార్ ప్లేయర్స్ కోసం వెళ్తుంది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని కానివ్వండి, సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని కానివ్వండి, థర్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని కానివ్వండి, తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి కూడా తీసుకుంటూ వస్తుంది. ప్రో కబడ్డీ సీజన్ 9 ఒక్క సీజన్ని పక్కన పెడితే మిగతా అన్ని సీజన్స్లో కూడా స్టార్ ఓరియంటెడ్ టీమ్గానే ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ ఉందని చెప్పాలి. ఈ విధంగా మీరు స్టార్స్ పైన పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్టయితే మీ టీంలో ఉన్నటువంటి మిగతా పొజిషన్స్ వీక్ అయిపోతాయి. ప్రధానంగా ఆ ప్రెషర్ డిఫెన్స్ మీద పడుతుంది. డిఫెన్స్ మీద ప్రెషర్ పడింది అంటే కనుక వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయరు. ఒకవేళ డిఫెన్స్ బాగున్నా కూడా మీకు సెకండ్ రైడర్స్లో ఒక స్లాట్ అనేది మిస్ అవుతుంది. సో దీనివల్ల మీ రైడింగ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఎటు తిరిగి చూసుకున్నా కూడా మీ రైడింగ్ కానీ మీ డిఫెన్స్ కానీ సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈసారి ఖచ్చితంగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ లిస్ట్లో ఉన్నటువంటి టాప్ 5 ప్లేయర్స్ ఎవరిని కూడా టార్గెట్ చేయకుండా మ్యాక్సిమం టు మ్యాక్సిమం యావరేజ్ అండ్ యంగ్ ప్లేయర్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇంజురీ కన్సర్న్ లేనటువంటి ప్లేయర్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటే బాగుంటుందనేది నా ఒపీనియన్. సో బేసిక్గా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కోసం ఎలాంటి టీమ్స్ వెళ్ళాలి అంటే కనుక మీ టీంలో అన్ని పొజిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా ఎన్వైపీస్ లేదా ఆర్వైపీస్, మీకు రీటైన్ చేసుకునేటువంటి సమర్థత ఉంది చాలా తక్కువ బడ్జెట్లో. సో ఈ నేపథ్యంలో క్వాలిటీ అంతటిని కూడా మీరు రీటైన్ చేసుకుని మిగిలినటువంటి ఒకటి అరా పొజిషన్ కోసం మీరు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని లేదా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టి తీసుకున్నటువంటి ప్లేయర్ని వినియోగించుకోవచ్చు. లైక్ దట్ షాద్లుని పునేరిపల్టన్ యూజ్ చేసుకున్నట్టు అనమాట. వాళ్ళకి అన్ని పొజిషన్స్ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. సో ఈ నేపథ్యంలో 2,35,00,000 షాద్లు పైన పెట్టి వాళ్ళు తీసుకున్నారు. అండ్ షాద్లుకి ఇచ్చినటువంటి బడ్జెట్కి తను న్యాయం చేయగలిగాడు, ఎందుకంటే మిగతా ప్లేయర్స్ అందరూ కూడా క్వాలిటీ ప్లేయర్స్ అయినటువంటి కారణంగా. సో తెలుగు టైటన్స్ కూడా ముందు ఆ క్వాలిటీని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా రైడింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి, అలాగే డిఫెన్స్ని కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. ఒక పొజిషన్ కోసం మాత్రమే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కోసం వెళ్తే బాగుంటుంది. అది కూడా ప్రో కబడ్డీ సీజన్ 11లో కాదు, వీలైతే ప్రో కబడ్డీ సీజన్ 13లో కానివ్వండి, 14లో కానివ్వండి, ఒక స్ట్రాంగ్ బేస్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత కొంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.